హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, అది ఉల్టా ఏదో సేదా ఏదో మనం తెలుసుకోవడానికి కొన్ని క్లాతులు అయితే కష్టమవుతుందండి. అందువలన ఎలా తెలుసుకోవాలో, ఎలా చూస్తే మనకి ఉల్టా ఏదో సేదా ఏదో అర్థమవుతుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇగోండి, ముందుగా అయితే ఈ అంచు దగ్గర అయితే చెక్ చేసుకోవాలండి. ఈ అంచు అనేది షైనింగ్ పైన నీట్గా కనిపించి థిక్గా ఉంటుంది, లోపల వైపు అయితే షైనింగ్ ఉండదు, కలర్ షేడింగ్లోనే ఉంటుంది. ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవాలి. ఇక మొత్తం అయితే లైనింగ్ బ్లౌజ్ ఇలా కట్ చేశాను. ఇది ఏ విధంగా కట్ చేశానో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవ్వండి, మొత్తం బ్లౌజ్ హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మొత్తం కటింగ్ చేసి చూపిస్తాను. ముందుగా అయితే లైనింగ్ అయితే కట్ చేసుకున్నానండి. ఇక చూపించాను, ఇందాక చెప్పాను కదా మీకు ఉల్టా ఏదో సేదో ఏదో ఎలా చూసుకోవాలని. ఇక్కడైతే ఈ అంచు దగ్గర చూసుకోవాలండి. పైన అయితే షైనింగ్ కనిపిస్తుంది, క్రింది వైపు కొంచెం లైట్ కలర్ షేడ్ కనిపిస్తుందండి. దాన్ని బట్టి అయితే మనం చెక్ చేసుకొని మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి. ముందుగా అయితే లైనింగ్ అయితే ఫుల్ మెజర్మెంట్స్తో కట్ చేశాను. అది ఫస్ట్ అయితే హ్యాండ్ తీసుకున్నాము. ఈ ఒరిజినల్ క్లాత్ అనేది 4 ఫోల్డింగ్లు వచ్చేటట్టుగా చేసుకోవాలండి. 2 ఫోల్డింగ్లు వస్తాయి, 4 లేయర్స్ వస్తాయి. ఇవన్నీ పైన అయితే ఈ లైనింగ్ది ఇలాగా పెట్టేసుకొని నీట్గా సర్దుకొని చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా అయితే మనం పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచైనా 1/2 ఇంచైనా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. మొత్తం జాయిన్ చేశాక అది మనం జాయిన్ చేయగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో. కొంతమంది అయితే బ్యాక్ పార్ట్కి కిందన అంచు అనేది వస్తుందండి, అది వేసుకుంటారు. కొందరు అయితే వద్దంటారు. ఇదైతే నేను బ్యాక్ పార్ట్కి అంచు వేయట్లేదండి. ఇగండి, బ్యాక్ పార్ట్ అయితే ముందు కట్ చేసాం కదా లైనింగ్ అనేది, ఇది పైన నీట్గా ఇలా సర్ది పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఒరిజినల్ది ఉండేటట్టుగా మనం మొత్తం కట్ చేసుకోవాలి. ఈ ఒరిజినల్ క్లాత్ అనేది హైట్ అయితే ఉంది కానీ వెడల్పు అయితే ఎక్కువ లేదండి బ్లౌజ్కి. అందువలన మనం కొంచెం సెట్ చేసుకుని అయితే మనం కట్ చేసుకోవాలండి. ఇగోండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఒరిజినల్ దుంచేసుకొని మనం బ్యాక్ పార్ట్ అలా కట్ చేసుకోవాలి. ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఎందుకంటే ఈ క్లాత్లోనే మనకి హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ షేప్లు అన్నీ తేగాలండి. అందువలన మనం కట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలు వేస్ట్ కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసేయాలి. ఇక్కడ సెంటర్లోనే చిన్న డాట్ పెట్టుకుంటే మనము జాయిన్ చేసేటప్పుడు 2 డాట్లు ఒకే దగ్గర వచ్చేటట్టుగా జాయిన్ చేసుకోవచ్చండి. ఇవ్వండి, ఆర్మ్ దగ్గర మొత్తం సైడ్ని మొత్తం ఈ విధంగా కట్ చేసేయాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇవ్వండి, క్లాత్ అయితే ఒరిజినల్ ఇది మిగిలిందండి. హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేయగా ఇది మనకి ఎలా సెట్ అవుతుందో అలా పెట్టుకోవాలండి. అయితే క్రాస్గా అయితే మాత్రం పెట్టాలండి. లైనింగ్ క్లాత్ ముందుగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇవ్వండి, నెక్ పైన షోల్డర్ దగ్గర మొత్తం ఆర్మ్ రౌండ్ మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతానండి. లైనింగ్ ఒరిజినల్ కలిపి స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇగోండి, మొత్తం అయితే ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ మొత్తం ఈ విధంగా కట్ అయిపోయాయి. ఇప్పుడు మిగతా క్లాత్తోని మనం షేప్ పట్టీలు, హుక్స్ పట్టి, కాజా పట్టి అవన్నీ కట్ చేసుకోవాలండి. ఇదైతే లైనింగ్ అండి. ఇందులోన చివర కోరస్ ఉన్నాయి కదా, అందులోన ఒకటి తీసేవచ్చండి మనకు బ్యాక్ పార్ట్కి పట్టీ వేయడానికి. మిగతా క్లాత్లోన మనం షేప్ పట్టి అనేది కట్ చేసుకోవాలి. ఇగోండి, ఇలా తీసేసామంటే ఇది బ్యాక్ పార్ట్కి కిందన పట్టీ వేస్తాం కదా, దానికి సరిపోతుంది. ఇందులో మనం షేప్ అనేది తీసుకోవాలండి. ఇంతేనండి వీడియో. మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఈ స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతాను. థ్యాంక్ యూ.